ఒక విశ్వాసి మరణించినప్పుడు మనం ఈ జీవితం విడిచిన క్షణం నుంచే యేసు సమక్షంలోకి వెళ్తాం. దేవుడు వారి కన్నీళ్లను తుడుస్తాడు. వారు ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నుదుటిపై ఉంటుంది. మరణం తర్వాత అసలు ఏం జరుగుతుంది? వాట్ రియల్లీ హ్యాపెన్స్ ఆఫ్టర్ యువర్ డెత్? మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలానే మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు స్వర్గానికి వెళ్తే ఏమవుతుంది? స్వర్గం అనేది శాశ్వతమైన శాంతి, ఆనందం ఉన్న స్థలం. అది దేవుని సమక్షంలో ఉండే పవిత్రమైన స్థలం. కానీ బైబిల్ చెప్పేది ఏమిటి అంటే, మనిషి మరణించినప్పుడు విశ్వాసి స్వర్గానికి వెళ్తే ఏమవుతుంది? మొదటగా, ఒక విశ్వాసి మరణించినప్పుడు శరీరానికి దూరమై ప్రభువుతో ఉండటం అని చెప్పబడింది. అంటే మనం ఈ జీవితం విడిచిన క్షణం నుంచే యేసు సమక్షంలోకి వెళ్తాం. అక్కడ నొప్పి, బాధ, దుఃఖం ఏమీ ఉండవు. దేవుడు వారి కన్నీళ్లను తుడుస్తాడు. ఇక మరణం, దుఃఖం, ఏడుపు, నొప్పి ఉండవు. పాత విషయాలు అంతా పోతాయి. స్వర్గం అనేది సంపూర్ణ విశ్రాంతి స్థలం. అక్కడ అన్ని విషయాలు కొత్తగా, పరిపూర్ణంగా ఉంటాయి. మనము దేవుని సమక్షంలో ఉంటాము. కానీ స్వర్గం కేవలం విశ్రాంతి స్థలం మాత్రమే కాదు. స్వర్గంలో విశ్వాసులు తమ విశ్వాసానికి ప్రతిఫలం, ఆనందం పొందుతారు. నీతిమంతులు సూర్యుడిలా ప్రకాశిస్తారు. మనం కొత్త మహిమైన శరీరంతో దేవుని మహిమను ప్రతిఫలించే స్థితిలో జీవిస్తాము. స్వర్గంలో అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, మనము దేవుని స్వయంగా దర్శిస్తాము. ప్రకటన గ్రంథం 22:3-4లో ఇలా ఉంది: దేవుని మరియు గొడ్డెపిల్ల సింహాసనం నగరంలో ఉంటుంది. ఆయన సేవకులు ఆయనను సేవిస్తారు. వారు ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నుదుటిపై ఉంటుంది. అంటే మనము దేవుని ముఖాన్ని చూస్తూ ఆయనను ఎప్పటికీ ఆరాధిస్తాము. స్వర్గానికి వెళ్ళడం అంటే దేవునితో శాశ్వత జీవితం పొందడం. అది పాపం, బాధ, వేరుపు లేని జీవితం. అక్కడ మనము మన సృష్టికర్త అయిన దేవుని దగ్గర శాశ్వతంగా ఉంటాము. మీరు యేసుతో స్వర్గంలో ఉండటానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఆయన ఇచ్చిన శాశ్వత జీవిత వాగ్దానాన్ని నమ్మితే ఆశీర్వదించబడతారు. ఈ సందేశాన్ని ఇతరులకు పంచి వారికి స్వర్గంపై ఆశను అందించండి.